హాయ్ అండి. ఈరోజైతే 2 కేజీల చేపలతో చేపల పులుసు చేస్తున్నాము. ఇంకా చింతపండు అయితే నానబెట్టేసి ఇంకా పులుసు వేసేసాము. ఇంకా పసుపు తగినంత ఉప్పు వేసాము. ఇంకా ఉల్లిపాయ కట్ చేసి వేసాము 2 ఉల్లిపాయలైతే. ఇంకా కొత్తిమీర వేసాము. ఇంకా మసాలాలైతే 3 టీ స్పూన్ల కారం పొడి వేసాము. ఇంకా 2:30 స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ అయితే జీరా మెంతి పౌడర్, ఒక వెల్లుల్లి గడ్డ అయితే వలుచుకొని వేసుకున్నాము. ఇంకా 6 టీ స్పూన్లు అయితే కొబ్బరి పొడి వేసి ఇంకా పేస్ట్ చేసుకొని ఇంకా పులుసులోకి అయితే వేసేసాము. కొంచెం వాటర్ కూడా వేసుకున్నామండి. ఇంకా కర్రీ అయితే కొంచెం చూసుకొని ఆ తర్వాత అయితే లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసాము. మధ్య మధ్యలో అయితే గరిట పెట్టకుండా ఇలాగ తిప్పుతూ ఉండాలి. ఇంకా లాస్ట్లో అయితే ఫైనల్గా చేపల పులుసు అయితే సూపర్ కుదిరిందండి. ఇంకా మీకు ఈ పూర్తిగా వీడియో చూడాలనుకుంటే కింద బటన్ ఇచ్చాను, ఆ బటన్ ప్లే చేయండి. పూర్తి వీడియో వస్తుంది మీకు.